కనిపిస్తుంది. श्रीकृष्णार्यतनोजातं धन्वन्तरि समप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे. నమస్తే. ఈరోజు మనం కాల్కేరియా ఫాస్ట్ చదువుకుంటున్నాం. ముందుగా కాల్కేరియా గ్రూప్ చదువుకుందాం అనుకున్నాము. ఫస్ట్ కాల్కేరియా ఫాస్ట్ తో స్టార్ట్ చేస్తున్నాం. కాల్కేరియా ఫాస్ట్ కి కామన్ నేమ్ అంటే వాడుక భాషలో దీన్ని ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ ఆర్ ప్రెసిపిటేట్ ఆఫ్ ఫాస్ఫేట్ అని కూడా అంటారు. ఇది అర్థం కాకపోయినా ఏం పర్వాలేదు, జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. కెమిస్ట్రీ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది, అర్థం కాకపోయినా ఏమీ పర్వాలేదు, దీంతో ఉపయోగం అంత ఏమీ ఉండదు. కెమికల్ ఫార్ములా వచ్చేసి Ca3PO4 ట్వైస్ అన్నమాట. అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే లైమ్ వాటర్ ఉంటుంది కదా, లైమ్ వాటర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనకి లైమ్ స్టోన్ ఉంటుంది కదా, మనం సున్నం ఇవంతా చేస్తూ ఉంటారు కదా చూడండి, అది CaCO3 అన్నమాట. అది యాక్చువల్లీ ఆ దాంట్లో వీళ్ళు ఫాస్ఫరిక్ యాసిడ్ యాడ్ చేస్తారు. యాడ్ చేసినప్పుడు వైట్ కలర్ ప్రెసిపిటేట్, అంటే పైకి వైట్ కలర్ గా తేలుతుంది అనమాట, దాన్ని ప్రెసిపిటేట్ అంటారు. దాన్ని వాష్ చేసి డ్రై చేస్తారు. దాంతో వీళ్ళు ఇలా పౌడర్ లా వస్తుంది. దాంతో వీళ్ళు ఎక్స్క్యూజ్ మీ. టిచరేషన్ చేసి పొటెంటైజేషన్ చేసి తర్వాత దాన్ని మనం క్యాల్కేరియా ఫాస్ అంటాము, ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అని అంటాము. దాని నుంచి వీళ్ళు ప్రూవింగ్ ఇవన్నీ చేయడం, పొటెంటైజేషన్ చేయడం ఇవన్నీ చేస్తారనమాట. ఓకేనండి, ఇది మాత్రం ప్రిపరేషన్, మెయిన్ ఇంట్రడక్షన్ టు క్యాల్కేరియా ఫాస్. తర్వాత మనం కాల్కేరియా ఫాస్ చూడ్డానికి అంటే కాన్స్టిట్యూషనల్ మేకప్ అంటాం అనమాట దాన్ని. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఫిజికల్ మేకప్ అన్నమాట. చూడ్డానికి కాల్కేరియా ఫాస్ పేషెంట్ లుక్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, ఇది కాన్స్టిట్యూషన్. కాల్కేరియా ఫాస్ చూడ్డానికి ఎలా ఉంటాడంటే, ఫస్ట్ థింగ్ మెయిన్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటి అంటే వీక్నెస్ అన్నమాట. చాలా వీక్ గాను, సన్నగా, ఫ్లెష్ అనేది ఉండదు బాడీలో ఎక్కడ కూడా, ఎముకలు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఫ్లెష్ లేకుండా ఎలాంటి ఆ, జీవం కానీ సత్తువ కానీ లేకుండా. ఇప్పుడు నేను పిక్చర్లో అయితే చిన్న బాబుది పెట్టాను, కానీ పెద్దవాళ్ళల్లో కూడా ఇలాగే ఉంటారన్నమాట వాళ్ళు. చాలా మందిని చూస్తుంటారు, వాళ్ళు ఎంత తిన్నా, లేకపోతే ఎంత న్యూట్రిషన్ వాళ్ళు ఎంత తిన్నా కానీ, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ, బరువు పెరుగుదామని ట్రై చేసినా కానీ అలాగే సన్నగా ఉండడం, అసలు కొంచెం కూడా మజిల్ మాస్ అనేది బాడీలో లేకుండా ఉండడం, ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారా, ఇలాంటి కాన్స్టిట్యూషన్ ఉంటుందన్నమాట. ఇదే రకమైన బాడీ మేకప్ వేరే చాలా డ్రగ్స్ కి కూడా ఉంటాయి. క్యాల్కేరియా ఫాస్ అందులో ఒకటే అన్నమాట. ఓకే, అయితే వీక్నెస్ ఉంటుంది, వేస్టింగ్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళకి మజిల్ అనేది ఆ, కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది వీళ్ళకి. ఓకే అండి, అంటే మజిల్ యాక్షన్ అనేది సరిగ్గా ఉండదు, వాటి యాక్షన్ అనేది బికాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల అది పని చేయదు సరిగ్గా, అందుకని వేస్టింగ్ ఆఫ్ మజిల్స్ అంటారు దాన్ని. నెక్స్ట్ థిన్ నెక్. థిన్ నెక్ అంటే ఇలా సన్నగా ఉంటుంది, కంపారిటివ్లీ హెడ్ తో కంపారిటివ్లీ మనకి నెక్ థిన్గా ఉంటుంది, ప్రపోర్షనేట్ గా థిన్గా కనిపిస్తుంది. వీళ్ళు అనీమిక్ గా ఉంటారు. అనీమిక్ అంటే నథింగ్ బట్ పేలగా ఉండడం అన్నమాట, బ్లడ్ తక్కువగా ఉండడం. నెక్స్ట్ చూడ్డానికి వీళ్ళు డర్టీగాను గ్రీజీగాను ఉంటారు. చూసారుగా పిక్లో ఎలా ఉందో, అలా డర్టీనెస్ గ్రీజీ లుక్ ఉంటుంది వాళ్ళని చూడగానే ఆ లుక్ కనిపిస్తుంది అనమాట. అండ్ సాలో అని ఉంది చూసారా, సాలో, డర్టీ అండ్ గ్రీజీ లుకింగ్. సాలో అంటే ఏంటి అంటే
లైట్ గా వీళ్ళకి స్లైట్ ఎల్లోయిష్ కలర్ ఉంటుంది వీళ్ళ స్కిన్. స్లైట్ గా, అంటే మరీ అంత ప్రామినెంట్ గా ఏదో జాండిస్ లో ఉన్నట్టుగా కాకుండా స్లైట్లీ ఎల్లోయిష్ కలర్ ఉంటుంది. దాన్ని సాలో లుక్ అంటారు అనమాట. ఓకే అండి, అంటే ఇట్ షోస్ సంథింగ్ ఈజ్ నాట్ హెల్దీ విత్ ద పర్సన్ అన్నమాట. అదొక ఇండికేషన్ అన్నమాట సాలోనెస్ అనేది. అబ్డామెన్ వచ్చేసి వీళ్ళకి లోపలికి ఇలా ఏదో లాగేసినట్టుగా సంకెన్ అబ్డామెన్ అని ఉంటుంది. అలా సంకెన్ అయి ఉండి ఆ ఉన్న అబ్డామెన్ కూడా ఫ్లాబీగా, ఫ్లాబీగా అంటే టైట్ గా ఉండదు అనమాట, లూజ్ లూజ్ గా ఉంటుంది. ఓకేనండి, ఇలా ఇలా కనిపిస్తారు వాళ్ళు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా వీళ్ళ లుక్ ఇలా ఉంటుంది క్యాల్కేరియా ఫాస్ వాళ్ళది. అండ్ ఫేస్, ఫేస్ చూడడానికి ఎస్పెషల్గా అమ్మాయిలకి కంపారిటివ్లీ అంటారు అమ్మాయిలకి ఎక్కువగా ఇండికేట్ అవుతుంది అని, కానీ మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి ఈక్వల్గా ఇండికేట్ అవుతుంది. అయితే ఎస్పెషల్గా గర్ల్స్లో మాత్రం వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా పింపుల్స్ ఉంటాయట ఫేస్ మీద. దాంతోపాటు ఫ్రికిల్స్ అంటారు, అంటే నల్ల నల్లగా మచ్చలు ఉంటాయి అనమాట మొహం నిండాను. ఓకే. మీరు చూసే ఉంటారు చాలా మందికి, ముసలి వాళ్ళకు ఉంటాయి అవి, ఏజ్ పరంగా వస్తూ ఉంటాయి. కాకపోతే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా నల్ల నల్లగా మచ్చలు ఉంటాయి అన్నమాట, పుట్టు మచ్చల్లా కాకుండా ఇంకా లైట్ కలర్ లో ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళకి మొత్తం ఓవరాల్ గా మనకి క్యాల్కేరియా ఫాస్ట్ లో గుర్తుపెట్టుకోవాల్సింది కోల్డ్ స్వెట్టింగ్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి ఎప్పుడైనా సరే కోల్డ్నెస్ అనేది, ఇప్పుడు తలపోటు వచ్చినా తల మీద కోల్డ్ స్వెట్టింగ్ వస్తుంది, మొహం మీద కూడా కోల్డ్ స్వెట్ ఉంటుంది, ముక్కు మీద కోల్డ్ స్వెట్ ఉంటుంది. వీళ్ళకి ఎక్కడైనా కోల్డ్ స్వెట్ ఆన్ ద ఫేస్ అనేది మెయిన్ గా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏ కంప్లైంట్ అయినా కోల్డ్ స్వెట్ అనేది మన క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అన్నమాట క్యాల్కేరియా ఫాస్ లో. ఓకే. స్క్రోఫులస్ చిల్డ్రన్ అని అన్నారు. స్క్రోఫులస్ చిల్డ్రన్ అంటే ఏంటంటే వీళ్ళకి మనకి లింఫ్ నోడ్స్ అని అంటారు. లింఫ్ నోడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ వస్తుంది చూసారు, ట్యూబర్క్యులోసిస్ వచ్చిన తర్వాత ఫస్ట్ మెడ దగ్గర కంతుల్లా వాస్తాయి, అక్కడ లింఫ్ నోడ్స్, లింఫ్ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. అలా ఆ లింఫ్ నోడ్స్ అనేది ఓవరాల్ బాడీలో ప్రతి చోట, అన్ని ఓవరాల్ బాడీలో మనకు అబ్డామెన్ లో కానీ అన్ని దగ్గరను ఉంటాయి, నెక్ దగ్గర అంత దగ్గర ఉంటాయి. ఆ లింఫ్ గ్లాండ్స్, సారీ ఆ లింఫ్ నోడ్స్ అంటారు, ఆ లింఫ్ నోడ్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ట్యూబర్క్యులోసిస్ వచ్చినప్పుడు, టీబీ వచ్చినప్పుడు. ఓకే. ఈ స్క్రోఫులస్ చిల్డ్రన్ అంటే ఏంటంటే ఈ లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ వచ్చి, ఇన్ఫ్లమేషన్ వచ్చి, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళని స్క్రోఫులస్ చిల్డ్రన్ అని అంటారు. బేసిక్ గా మనకి క్యాల్కేరియా ఫాస్ అంటే ట్యూబర్క్యులర్ మయాజం లోకి వస్తుంది. ట్యూబర్క్యులర్ మయాజం అంటే మీకు తెలుసు కదా, మనకి 4 మయాజమ్స్ ఉన్నాయి, సోరా, సిఫిలిస్, సైకోసిస్, ట్యూబర్క్యులర్ మయాజం. తెలియని వాళ్ళకి కంగారేం పడక్కర్లేదు, మనం నెమ్మదిగా చెప్పుకుందాము దీని గురించి. ఓకే. ఈ ట్యూబర్క్యులర్ మయాజం కి సంబంధించి స్క్రోఫులస్ చిల్డ్రన్ కూడా మనం ఇందులో కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. వీళ్ళకి పుట్టినప్పటికీను నెమ్మదిగా, లేకపోతే వీళ్ళ కండిషన్ ఎలా ఉంటుంది కాన్స్టిట్యూషన్ అంటే గ్రాడ్యువల్ గా వీళ్ళ బాడీలో ఆ బరువు కానీ లేకపోతే వాళ్ళకున్న కండ కానీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట, లూజ్ అయిపోతూ ఉంటుంది, గ్రాడ్యువల్లీ లూజింగ్ ఫ్లెష్. ఓకేనండి, ఐడియా వచ్చిందా ఇప్పటికి మీరు వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారు అనేది? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు ఇందులో, ప్రిపరేషన్ లో కానీ కాన్స్టిట్యూషన్ లో కానీ? డౌట్ ఏం లేదు సౌజన్య, ఐడియా వచ్చింది. ఓకే. ఓకే, నెక్స్ట్ మనం కీనోట్ అంటే ఏంటంటే ఈ సిమ్టమ్ అనేది ఓవరాల్ రెమెడీలో ఉంటుందన్నమాట. ఈ సిమ్టమ్ ఒకవేళ ఇది లేకపోతే మనం క్యాల్కేరియా ఫాస్ అనేది కన్సిడర్ చెయ్యకూడనటువంటి సిమ్టమ్స్ అన్నమాట. ఇది ఖచ్చితంగా ఉండాలి, మనం ఒకరికి ఇస్తున్నాము క్యాల్కేరియా ఫాస్ అంటే ఈ సిమ్టమ్స్ ఉండాల్సిందే. దీన్ని ఏమంటారు, కీనోట్ సిమ్టమ్స్ అంటారు వీటిని. ఓకేనండి, ఓవరాల్ రెమెడీలో ది సిమ్టమ్స్ విల్ బి గోయింగ్ త్రూ అసోసియేటెడ్, అన్నిటికీను ఇవి ఉండాల్సిందే. ఓకే. క్యాల్కేరియా ఫాస్ మెయిన్ ఏంటి, అసలు దీని మెయిన్ బ్యాక్గ్రౌండ్ కానీ సమ్మరీ కానీ ఏం జరుగుతుంది వీళ్ళకి అంటే బాడీలో
డిఫెక్టివ్ ఆర్ ఆల్టర్డ్ గ్రోత్ అండ్ న్యూట్రిషన్ అని అన్నారు. అంటే ఏంటంటే వీళ్ళ న్యూట్రిషన్ అనేది చాలా డెఫిషియెంట్ గానే ఉంటుంది ఎప్పటికీ. ఇప్పుడు న్యూట్రిషన్ సరిగ్గా లేనప్పుడు ఆబ్వియస్ గా గ్రోత్ ఎందుకు ఉంటుంది? గ్రోత్ కూడా ఉండదు. సో డిఫెక్టివ్నెస్ ఆఫ్ గ్రోత్ న్యూట్రిషన్ ఉంటుంది. అసలు ఎందుకు ఉంటుంది ఇలాగా? తిండి సరిగ్గా లేదా, లేకపోతే తిన్నా అది వంట పెట్టడం లేదా? ఎందుకు అని అంటే ఫాల్టీ అసిమిలేషన్ ఈజ్ ద రీజన్ అన్నమాట. అసిమిలేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం తింటాం, తిన్నది కడుపులో ఒక 2.5 hours అలా అరుగుతుంది. డైజెషన్ అయ్యాక మనకి ఇంటెస్టైన్స్ లోకి వెళ్తుంది అదంతా. ఇప్పుడు ఇంటెస్టైనల్ డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా రిలీజ్ అవుతాయి సపరేట్ గా, స్టమక్ లోనే కాకుండా. అలా రిలీజ్ అయిన తర్వాత అక్కడంతా కొంచెం ఇంకొక ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ జరుగుతుంది. జరిగాక అక్కడ నుంచి ఇంటెస్టైన్స్ మన తిన్న దాంట్లోంచి న్యూట్రియన్స్ కానీ, లేకపోతే మినరల్స్ కానీ, లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, అన్నీ మన తిన్న దాంట్లోంచి అవి అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. ఆ ప్రాసెస్ ని మనం అసిమిలేషన్ అని అంటాం. ఇంటెస్టైన్స్ నుంచి, అంటే మన తిన్న దాంట్లోంచి మన బ్లడ్ లోకి ఇంటెస్టైన్స్ దాన్ని పంపిస్తాయి. మనం తిన్నవన్నీ కూడా ఎదర్ ప్రోటీన్స్ కాంపోనెంట్స్, అన్ని ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ కానీ, షుగర్స్ కానీ, మినరల్స్ కానీ, ఎన్ని కూడా పంపిస్తూ ఉంటాయి. ఆ ప్రాసెస్ ని అసిమిలేషన్ అని అంటాం. వీళ్ళకి ప్రాబ్లం అంతా కూడా అక్కడ అసిమిలేషన్ దగ్గర వస్తుంది అనమాట. ఫాల్టీ అంటే ఏంటి అంటే ఆ, తప్పుగా ఉన్న అని అర్థం. ఓకే, ఫాల్టీ అసిమిలేషన్ అని అది ఇక్కడ నుంచే వీళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా? దీనివల్లే వీళ్ళకి డిఫెక్టివ్ గ్రోత్ ఉంటుంది, దీనివల్లే వీళ్ళకి డిఫెక్టివ్ న్యూట్రిషన్ ఉంటుంది. ఓకే. అండ్ ఆల్ కంప్లైంట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఎమాసియేషన్. ఎమాసియేషన్ అంటే ఏంటంటే నథింగ్ బట్, ఇందాక ఈ పిక్చర్ చూసారు కదా, ఇలా కనిపించడమే ఎమాసియేషన్ అన్నమాట. అలా సన్నగా అయిపోవడం, బాడీలో ఎలాంటి మజిల్ కానీ ఫ్లెష్ కానీ లేకపోవడం, ఎముకలు కనిపించేలా ఉండడం, దీన్నే ఎమాసియేషన్ అంటారు. సన్నగా ఉండడం, సన్నబడిపోవడం, దీన్ని ఎమాసియేషన్ అంటారు. ఓకే. సో అన్ని కంప్లైంట్స్ కి కూడా వీళ్ళకి ఎమాసియేషన్ అనేది అసోసియేట్ అయ్యి ఉంటుంది. ఓకేనండి, కీ నోట్ ఇది. ఇది మాత్రం ఇది అర్థం అవుతేనే మీకు మొత్తం ఇంకా డ్రగ్ అర్థం అయిపోయినట్టే. ఓకేనా? నెక్స్ట్ క్లినికల్ ఇండికేషన్స్ చూసుకుందాం. అంటే మెయిన్ అసలు దేనికి ఎలాంటి డిసీజెస్ కి, లేకపోతే ఇప్పుడు పేషెంట్ వస్తాడు మనకి, మాకు ఈ డయాగ్నోసిస్ ఉందండి, మేము టెస్ట్ చేయించుకుంటే ఇది వచ్చింది అని చెప్తారు కదా, ఆ డిసీజెస్ అన్నమాట ఇవన్నీ. ఈ డిసీజెస్ అన్నిటికీ కూడా మాక్సిమం ఇవి కాకుండా కూడా చాలా ఉండొచ్చు. మెయిన్ గా ఇలాంటి వాటికి మాత్రమే మనం క్యాల్కేరియా ఫాస్ అనేది ఇండికేట్ అవుతుంది మెజారిటీ వైజ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి రికెట్స్ అన్నమాట. రికెట్స్ను ఆస్టియోమలేషియా. ఓకే. ఇప్పుడు రికెట్స్ ఆస్టియోమలేషియా అంటే నథింగ్ బట్ విటమిన్ డి డెఫిషియన్సీ అన్నమాట. ఇప్పుడు విటమిన్ డికిను కాల్షియంకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఓకే. విటమిన్ డి మనకి తక్కువగా ఉన్నప్పుడు కాల్షియం అబ్జార్ప్షన్ కూడా బాడీలో తక్కువ అయిపోతుంది. రెండు డైరెక్ట్లీ ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. అది తక్కువగా ఉన్నప్పుడు ఇది కూడా తక్కువగా ఉంటుంది. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల వీళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ వచ్చి రికెట్స్ అనే కండిషన్ ఉంటుంది. ఆస్టియోమలేషియా అనేది, ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ చిల్డ్రన్ లో అయితే అది రికెట్స్ అంటాము, ఒకవేళ అడల్ట్స్ లో అయితే అది ఆస్టియోమలేషియా అని అంటాం అనమాట. ఓకే, అది ఏంటో క్లియర్ గా నేను మళ్ళీ చెప్తాను. ఇంకోటి డిలేడ్ డెంటిషన్. వీళ్ళకి ఆబ్వియస్ గా ఇప్పుడు కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి వీళ్ళకి టీత్ అనేది చాలా స్లోగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు రావాల్సిన మంత్ లో కాకుండా వీళ్ళకి 1 year అయిపోయినా ఇంకా లేట్ గా వస్తుంటాయి అన్నమాట. ఓకే, అలాంటప్పుడు మన క్యాల్కేరియా ఫాస్ అనేది ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్, ఒకవేళ వచ్చిన టీత్ కూడా వీళ్ళకి ర్యాపిడ్ గా పాడైపోతూ ఉంటాయి. చిన్న వయసులోనే వచ్చిన కొన్ని రోజులకి కానీ కొన్ని months లోనే పుచ్చిపోవడం కానీ పాడైపోవడం కానీ, ఇలాంటి ర్యాపిడ్ డీకే అనేది ఉంటుంది. అండ్ వీళ్ళ చిగుర్లు కూడా పేల్ గా ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా కూడా ఎలా ఉండాలి, పింక్ కలర్ లో కానీ లేకపోతే రెడ్డిష్ కలర్ లో కానీ ఉండాలి. కొంతమందికి బ్రౌన్ గా కూడా ఉంటాయి, ఎవరి జీన్స్ ని బట్టి వాళ్ళకి. కానీ వీళ్ళకి పేల్ గా ఉంటాయి అన్నమాట. పేల్ గా అంటే కొంచెం తెల్లగా ఉంటాయి అన్నమాట. గమ్స్ కూడా, వీళ్ళకి చిగుర్లు కూడా పెయిన్ఫుల్ గా ఉంటాయి. టూతేక్ అనేది వీళ్ళకి టియరింగ్ అండ్ బోరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంట. బోరింగ్ అంటే దొలిచేసినట్టు అన్నమాట, నొప్పి.
టియరింగ్ అంటే తెలుసు కదా మీకు. ఓకే, అలాంటి పెయిన్ ఉంటుంది. నెక్స్ట్ డిఫెక్టివ్ న్యూట్రిషన్ డిజార్డర్స్ అన్నారు. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో బికాస్ ఆఫ్ పావర్టీ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి సరిగ్గా తిండి దొరకకపోవడం వల్ల అయి ఉండొచ్చు. వాళ్ళకి ఏంటి కరువు ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా న్యూట్రిషన్ డిజార్డర్స్ ఉంటాయి పిల్లల్లో. వాటిలలో మెరాస్మస్ అనే కండిషన్ ఉంటుంది. నేను చూపిస్తాను. ఫస్ట్ పిక్చర్ చూపించాను కదా, ఈ చైల్డ్కి మెరాస్మస్ అనే కండిషన్ ఉందన్నమాట. మెరాస్మస్ చైల్డ్ ఇలాగే ఉంటాడు. ఓకేనండి. డిఫెక్టివ్ న్యూట్రిషన్ ఇదర్ ఫ్యామిలీ పావర్టీ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఉన్న ఏరియాలో ఫుడ్ దొరకకపోవడం కానీ, కరువు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, న్యూట్రిషన్ సరిగ్గా లేనప్పుడు ఇలాంటి కండిషన్ పిల్లల్లో వస్తుంది. కార్బోహైడ్రేట్స్ లేకపోవడం వల్ల, ప్రోటీన్ ఫ్యాట్ ఇవన్నీ వాళ్ళకి ఫుడ్లో లేకపోవడం వల్ల ఈ కండిషన్ అనేది పిల్లలకు వస్తుంది అనమాట. మెరాస్మస్ అంటారు దాన్ని. ఓకేనండి. నెక్స్ట్ మన రికెట్స్, ఆస్టియోమలేషియా ఇది చూద్దాం. ఓకే, ఫస్ట్ టూ పిక్చర్స్ ఇదిగో చూడండి, నేను ఆరో మార్క్ చూపిస్తున్నాను కదా, ఇది చూసారా ఇక్కడ బో లెగ్స్ అంటారు దీన్ని. అంటే బో అంటే ఆరో ఇలా వంగిపోయి ఉంటుంది కదా, మనకి ధనుస్సు ఆరో కాదు, ధనుస్సు వంగిపోయి ఉంటుంది కదా, కర్వ్డ్ గా ఉంటుంది కదా, దాన్ని బో లెగ్స్ అంటారు అనమాట. అంటే వీళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల వీళ్ళకి బోన్ అనేది గట్టిపడదన్నమాట. ఓకే, చిన్నపిల్లల్లో బోన్స్ ఇంకా ఆసిఫై అవ్వవు, అంటే ఇంకా స్ట్రాంగ్ గా మనకు ఉన్నట్టుగా ఆసిఫికేషన్ అవ్వదు, గట్టిగా అవ్వవు అనమాట. కాబట్టి ఈజీగా బెండ్ అయిపోతాయి. ఇంకా కాల్షియం తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి ప్రెషర్ వల్ల కానీ, నుంచోవడం వల్ల కానీ, దాని వల్ల నడవడం ట్రై చేయడం వల్ల, దీని అంతటి వల్ల కూడా వాళ్ళకి బెండింగ్ ఆఫ్ లెగ్స్ వచ్చేస్తుంది అనమాట. బో లెగ్స్ అంటారు వీటిని. రికెట్స్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ సిమ్టమ్ బో లెగ్స్ అనమాట. ఈ బో లెగ్స్ అనేది బెండింగ్ అనేది మనం 3 ఏరియాస్ లో చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ రెడ్ మార్క్ ఉంది చూసారు, ఇది పైన థైస్ దగ్గర కూడా బెండ్ అవ్వచ్చు, కరువు రావచ్చు, లేకపోతే నీస్ దగ్గర కరువు రావచ్చు. ఇది ఏదో ఇన్వర్డ్ కర్వింగ్ ఉండొచ్చు, లేకపోతే అవుట్వర్డ్ కర్వింగ్ ఉండొచ్చు. ఈ మూడు ప్రజెంటేషన్స్ ఉంటాయి అనమాట రికెట్స్ లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆస్టియోమలేషియా అన్నమాట. ఆస్టియోమలేషియా అంటే నథింగ్ బట్ విటమిన్ డి డెఫిషియన్సీ పెద్దవాళ్ళలో అన్నమాట, అడల్ట్స్ లో అన్నమాట. వీళ్ళలో ఏమవుతుంది, బోన్ అనేది స్ట్రక్చర్ చాలా గట్టిగా ఉన్నప్పుడు, అంటే కరెక్ట్ ప్రపోజిషన్ లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఇదిగో చూసారా, పోరాసిటీ అంటారు. పొరాసిటీ అంటే అసలు బోన్ స్ట్రక్చర్ ఇలాగే లోపల మనం క్రాస్ సెక్షన్ చేసినప్పుడు, దాన్ని కట్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట. మధ్య మధ్యలో ఇలా పోరస్ గా ఉంటుంది. పోరస్ అంటే ఏంటంటే ఇలా కన్నాలు కన్నాలుగా ఉన్నాయి చూసారా, ఇది పొరాసిటీ అంటారు దీన్ని. ఓకే, ఇలా పొరాసిటీ ఈ విధంగానే ఉండాలి. కానీ వీళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు కాల్షియం అనేది బోన్ లోంచి మొత్తం కరిగిపోతూ కరిగిపోతూ బయటకు వచ్చేస్తుంది. అందుకని చెప్పి వీళ్ళకి ఏమవుతుంది, ఇలా ఉండాల్సిన పొరాసిటీ ఇలా పల్చగా అయిపోతుంది. పల్చగా అయినప్పుడు ఏమవుతుంది, బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోయి అలా జస్ట్ ఇలా కింద పడితే పగిలిపోతుంది, అంటే ఇరిగిపోతుంది అనమాట. జస్ట్ అలా జారి పడిపోయినా విరిగిపోతుంది. అంటే మామూలుగా ఉన్న వాళ్ళకి కరెక్ట్ డెఫిషియన్సీ, అంటే కరెక్ట్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళకి అలా తగిలితే విరగకపోయినా, వీళ్ళకి చిన్న చిన్న ఇంజురీస్ కి కూడా బోన్స్ అనేవి విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటి అంటే ఎక్స్రేస్ తీసినప్పుడు కూడా బోన్స్ అనేవి చాలా పల్చగా కనిపిస్తాయి అనమాట. యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తే బోన్స్ యాక్చువల్గా ఎలా కనిపించాలి, ప్యూర్ వైట్ కలర్ లా కనిపించాలి. కానీ ఇక్కడ మీరు చూస్తే మధ్యలో కూడా మీకు లైట్ గా బ్లాక్ కలర్ మీకు కనిపిస్తుంది. ఓకే, మసగ్గా కనిపిస్తుంది, అలా కనిపించకూడదు అనమాట. ఇదంతా కూడా చూస్తే మొత్తం బ్లాక్ గానే ఉంది, బోనే కనిపించడం లేదు. ఇదంతా కూడా థిన్నింగ్ ఆఫ్ బోన్ అన్నమాట. దీని అంతా కూడా థిన్ బోన్స్ అంటారు. పొరాసిటీ మొత్తం తగ్గిపోయి ఎక్కువగా ఇలా గ్యాప్స్ వచ్చేయడం వల్ల ఈజీగా బ్రేక్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఆస్టియోమలేషియా అండ్ రికెట్స్ అన్నమాట. ఈ కండిషన్ కి మనం క్యాల్కేరియా ఫస్ట్ చాలా బాగా పనిచేస్తుంది. బోన్స్ ని గట్టిపరచడానికి కానీ, పిల్లల్లో ఇలాంటి బోలెగ్స్ ఇవన్నీ తగ్గడానికి కూడా మనకు ఆస్టియోమలేషియా బాగా పనిచేస్తుంది. సారీ, క్యాల్కేరియా ఫస్ట్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్
డిఫెక్టివ్ న్యూట్రిషన్ డిజార్డర్స్ చెప్పుకున్నాం కదా, మెరాస్మస్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ క్రానిక్ వేస్టింగ్ ఆఫ్ మజిల్స్, ఇది కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లోరోసిస్ అన్నమాట. క్లోరోసిస్ అంటే నథింగ్ బట్ అనీమియా. అప్పట్లో ఆ కాలంలో దీన్ని క్లోరోసిస్ అని అనేవాళ్ళు. అనీమియా అంటే ఏంటంటే మనకి హీమోగ్లోబిన్ తక్కువ అవడం, ఐరన్ డెఫిషియెంట్ గా ఉండడం వల్ల, ఐరన్ తక్కువగా ఉండడం వల్ల హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. అందుకనే వీళ్ళకి పేల్నెస్ అనేది ఉంటుంది ఫేస్ లో కానీ, ఓకే, గమ్స్ లో కానీ, వీళ్ళందరికి. అందుకనే ఈ కైండ్ ఆఫ్ క్యాల్కేరియా ఫాస్ పేషెంట్ కి అనీమియా అనేది ఉంటుంది, పెల్నెస్ అనేది ఉంటుంది. ఓకే. ఆల్ కైండ్ ఆఫ్ బోన్ డిసీజెస్ కి క్యాల్కేరియా ఫాస్ ఇండికేట్ అవుతుంది. అది ఏదైనా అయి ఉండొచ్చు, ఏదైనా జాయింట్ డిజార్డర్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇందాక ఆస్టియోమలేషియా అనుకున్నాం, రికెట్స్ అనుకున్నాం, ఇలా కాకుండా వేరే ఆల్ కైండ్స్ ఆఫ్ బోన్ డిసీజెస్ కి క్యాల్కేరియా ఫాస్ మనం కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. కాకపోతే ఓన్లీ ఇఫ్ సిమ్టమ్స్ ఆర్ సిమిలర్. మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లోనే చెప్పుకున్నాం, సిమిలారిటీ లేకుండా మందిస్తే అది హోమియోపతి అవ్వదు అని చెప్పి. ఓకే. నెక్స్ట్ డిలేడ్ వాకింగ్ ఇన్ చిల్డ్రన్. ఆబ్వియస్గా ఇప్పుడు ఏంటండి, బోన్స్ గట్టిగా లేవు, వీళ్ళకి అసిమిలేషనే లేదు, కాల్షియం డెఫిషియన్సీ ఉంది, వీళ్ళు ఇంత ఎమాసియేటెడ్ గా ఉన్నారు. ఎమాసియేషన్ అంటే సన్నగా ఉండడం అనమాట, సత్తువ లేకపోవడం. ఓకే. ఇలా ఉండడం వల్ల వీళ్ళకి ఏ ఏజ్ లో వాకింగ్ అయితే రావాలో ఆ ఏజ్ లో, ఆ మంత్ లో వీళ్ళకి వాకింగ్ రాదన్నమాట, డిలేడ్ గా వస్తుంది వాకింగ్. ఓకే. నెక్స్ట్ వీళ్ళకి పెద్దగా అయినప్పటికీ కూడా, పిల్లలు ఏజ్ పెరిగినా కూడా వీళ్ళు పక్క తడిపేస్తుంటారు అనమాట నిద్రలో. ఓకే. దీన్ని బెడ్ వెట్టింగ్ అంటారు. ఆ బెడ్ వెట్టింగ్ కండిషన్స్ కి కూడా క్యాల్కేరియా ఫాస్ బాగా పనిచేస్తుంది. ఓకే. నెక్స్ట్ క్యాల్కేరియా ఫాస్ ఇదే కాకుండా మనకి కంజనైటల్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు పుట్టిన తర్వాత వీళ్ళకి ఆ, పుట్టుకతోనే ఇప్పుడు హార్ట్ లో హోల్ ఉంది ఇలా చెప్తూ ఉంటారు, లేకపోతే వెనకాల స్పైన్ బయటకు వచ్చింది, స్పైనా బైఫిడా అంటారు దాన్ని. ఓకే. ఇలాంటి కండిషన్స్ కి కూడా మనం క్యాల్కేరియా ఫాస్ ఇండికేట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మనకి సిమ్టమ్ సిమిలారిటీ, కాన్స్టిట్యూషన్ కానీ, కీ నోట్స్ కానీ ఇవన్నీ మ్యాచ్ అయ్యాయి అనుకోండి, మనకి ఆ, ఈ క్యాల్కేరియా ఫాస్ అనేది ఇండికేట్ అవుతుంది. దీన్నే అంటారు, అలా హార్ట్ లో హోల్ ఉంది అని అంటారు కదా, దాన్నే నాన్ క్లోజర్ ఆఫ్ ఫొరామిన్ ఓవేల్ అని అంటారు అనమాట. అంటే ఏంటంటే ఫొరామిన్ ఓవేల్ అనేది పుట్టుకతోనే ఉంది అంటే అది దాని అర్థం ఏంటంటే, కడుపులో ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక బేబీ కడుపులో ఉన్నప్పుడు హార్ట్ లో హోల్ ఉంటుంది, ఉండాలి యాక్చువల్ గా. ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళు ఊపిరి తీసుకోవడం, ఈ సర్క్యులేషన్ అంతా వాళ్ళంతట వాళ్ళు చేయరు కాబట్టి, మదర్ నుంచే అది జరుగుతుంది కాబట్టి, హార్ట్ లో ఆ ఫొరామిన్ ఓవేల్ అంటారు, ఆ హోల్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఫొరామిన్ ఓవేల్ అంటారు, అది ఉండాలన్నమాట. దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఇప్పుడు అది పుట్టిన తర్వాత క్లోజర్ అవ్వదు, దాన్నే నాన్ క్లోజర్ ఆఫ్ ఫొరామిన్ ఓవేల్ అంటారు. ఆ కండిషన్స్ లో కూడా మనకి క్యాల్కేరియా ఫాస్ ఇండికేట్ అవుతుంది. ఓకే. ఇది రికెట్స్ అండ్ ఆస్టియోమలేషియా. ఇక్కడ దాకా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఇండికేషన్స్ మనం చాలా ఉన్నాయి, ఇప్పుడు ఈ రోజు అయితే ఒక 4 చెప్పుకుని ఆపేద్దాం. ఫస్ట్ మనం మెయిన్ మేజర్ ఇండికేషన్ క్యాల్కేరియా ఫాస్ ఎప్పుడు ఇస్తాము అంటే, ఇప్పుడు ఎవరికైనా ఫ్రాక్చర్స్ అయిన తర్వాత ఫాస్ట్ గా హీల్ అవ్వడానికి అన్నమాట. ఓకే. ఇప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు కదా బయట, అలా కాకుండా కంపారిటివ్లీ ఆ సప్లిమెంట్స్ తో పోల్చుకుంటే మనకు క్యాల్కేరియా ఫాస్ ఇన్ 6x పొటెన్సీ ఆర్ 12x పొటెన్సీ చాలా పనిచేస్తుంది అనమాట కంపారిటివ్లీ. ఓకే. అయితే ఇలా ఫ్రాక్చర్డ్ బోన్స్ ఫాస్ట్ గా హీల్ అవ్వడానికి, అండ్ ఆల్సో కొంతమందికి అలా ఫ్రాక్చర్ అయినా చాలా కాలం వరకు అది హీల్ అవ్వకుండా ఉండిపోతుంది, అలాంటి వాళ్ళకి కూడా నాన్ యూనియన్ ఆఫ్ ఫ్రాక్చర్డ్ బోన్స్ అంటారు. ఓకే. అంటే యూనియన్ అంటే కలవదన్నమాట, అది నాన్ యూనియన్ అని అర్థం, దాని అర్థం. ఓకే. ఆ కండిషన్ లో క్యాల్కేరియా ఫాస్ట్ ఇండికేట్ అవుతుంది వీళ్ళకి. ఇందాక ఆల్మోస్ట్ ఇవన్నీ మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతాయి. బోన్స్ సాఫ్ట్, థిన్ అండ్ బ్రిటిల్. సాఫ్ట్ గా ఉంటాయి, థిన్ గా ఉంటాయి, అండ్ బ్రిటిల్ అంటే ఏంటంటే ఈజీలీ బ్రేకబుల్ అన్నమాట. ఓకే. ఇలాంటి కండిషన్ లో క్యాల్కేరియా ఫాస్ ఇండికేట్ అవుతుంది. అలాగే జాయింట్స్ను టెండాన్స్ ఇవన్నీ వీళ్ళకి పులిసిపోయినట్టుగా ఎప్పుడు నొప్పి వస్తూనే ఉంటాయి అన్నమాట. వీళ్ళకి సోర్నెస్ అంటారు దాన్ని.
వీళ్ళకి ఎప్పుడు పులిసినట్టు నొప్పులు వస్తాయి, పులిసిపోయినట్టుందండి ఒళ్ళంతా అంటారు చూసారా, అలాంటి నొప్పులు అనమాట. జాయింట్స్ దగ్గరను టెండాన్స్, టెండాన్స్ అంటే నథింగ్ బట్ మజిల్ కి జాయింట్ కి కనెక్షన్ అయ్యే మనకి టెండాన్ అన్నమాట. ఓకే, అక్కడ వీళ్ళకి సోర్నెస్ అనేది ఉంటుంది. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ బేబీ యొక్క, చిన్న పిల్లల యొక్క స్కల్ అన్నమాట ఇది. ఓకే, మనకి చిన్నపిల్లలకి ఎప్పుడైనా చూస్తే మనకి పైన మాడ దగ్గర ఇలాగ పల్సేషన్ వస్తూ ఉంటుంది, అక్కడ వాళ్ళకి ఇంకా క్లోజ్ అవ్వదు. ఓకే, బ్రహ్మరంధ్రం అంటారు దాన్ని, మీకు ఐడియా ఉండొచ్చు. దాన్ని యాక్చువల్గా ఫాంటెనెల్ అంటారు అనమాట, మనకి ఇంగ్లీష్లో ఫాంటెనెల్ అని అంటారు. ఈ ఫాంటెనెల్ ఒక ఏజ్కి వచ్చాక వీళ్ళకి క్లోజ్ అయిపోవాలి. ఓకే, ఆ క్లోజ్ అవ్వదు అనమాట వీళ్ళకి. పెద్దగా అయిపోయినా కూడా వీళ్ళు అంతా అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు కానీ అది ఇంకా మెత్తగానే ఉంటుంది వీళ్ళకి. ఓకే, అంటే నాన్ క్లోజర్ ఫర్ ఓపెన్ ఫాంటనల్స్ అంటారు, వీళ్ళకి ఇంకా ఓపెన్ గానే ఉంటాయి. కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల వీళ్ళకి ఫాంటనల్స్ కూడా క్లోజ్ అవ్వవన్నమాట. ఓకే, అలా క్లోజ్ అవ్వనప్పుడు ఏమవుతాయండి, అప్పుడు ఏమవుతుంది, ఏం జరుగుతుంది, వీళ్ళకి హెడ్ ఏక్స్ వస్తుంటాయి. అంటే పెద్దగా అయ్యాక, చిన్నప్పుడు కాదు, పెద్దగా అయ్యాక వీళ్ళకి హెడ్ ఏక్స్ వస్తుంటాయి. ఎక్కడ వస్తాయి, ఇలా ఇక్కడ ఏదైతే ఫాంటనల్ ఉందో అక్కడ మళ్ళీ ఇలా ఈ లైన్ ఉంది చూసారు, ఈ లైన్స్ ని, ఫస్ట్ ఈ లైన్స్ క్లోజ్ అయి ఉండవు చిన్నప్పుడు, ఇలా లైన్స్ అన్ని కూడా ఇలా ఓపెన్ గానే ఉంటాయి. ఇంకా అక్కడ గట్టిదనం అనేది రాదనమాట, పుట్టిన వెంటనే కానీ కొన్ని ఒక 6 years వరకు కూడా అక్కడ గట్టితనం రాదు. అక్కడ ఇంకా వీళ్ళకి గట్టిదనం పెద్ద అయ్యాక కూడా రాకపోయేసరికి వీళ్ళకి హెడ్ ఏక్స్ వస్తుంటాయి అలాంగ్ ద సూచర్ లైన్స్. ఇక్కడ ఏవైతే సూచర్ లైన్స్ ఉన్నాయో చూసారో, వాడు క్లియర్ గా చెప్తాడు, నాకు ఇలా లైన్ లాగా వస్తుంది, ఇక్కడ వస్తుంది నొప్పి అని వాడు క్లియర్ గా చెప్తూ ఉంటాడు. ఓకే, ఇలా మాడు మీద, ఇంకా ఇలా సూచర్ లైన్ మీద సింఫైసిస్ అని అంటారు, సూచర్ లైన్స్ అంటారు ఇక్కడ. వీటి దగ్గర వీళ్ళకి పెయిన్స్ వస్తాయి అన్నమాట. సింఫైసిస్ అంటే ఏంటంటే మనకి ప్యూబిక్ సింఫైసిస్ అంటారు. అంటే మన హిప్ బోన్ ఉంది చూసారు, హిప్ బోన్ దగ్గర చిన్నప్పుడు అక్కడ క్లోజర్ లేకపోయినప్పటికీ కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ అక్కడ ఫ్యూజన్ జరిగిపోతుంది అనమాట. బోన్స్ ఫస్ట్ కొన్ని కొన్ని సపరేట్ గా ఉంటాయి చిన్నప్పుడు, ఏజ్ పెరిగే కొద్దీ అవి గట్టిగా అయిపోయి కలిసిపోతాయి కొన్ని బోన్స్ ఎలాగా. ఓకే, అలాగా మనకి సాక్రం దగ్గర వెనకాల ఉంటుంది, లోవర్ బ్యాక్ దగ్గర ఉంటుంది, అలాగే మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్యాక్ అంటే ఉంటారు అబ్డామిన్, లోవర్ అబ్డామిన్ దగ్గర ఇంకొకటి ఉంటుంది అనమాట. అలాంటి సింఫైసిస్ చాలానే ఉంటాయి, నేను మీకు మేజర్ సింఫైసిస్ చెప్తున్నాను. ఒకటి లోవర్ బ్యాక్ దగ్గర వెనకాల ఉంటుంది, అలాగే ఫ్రంట్ ఆఫ్ ద అబ్డామిన్ కూడా ఉంటుంది, కిందకి ఉంటుంది. ఆ రెండు సింఫైసిస్ దగ్గర కూడా వీళ్ళకి పెద్దగా అయ్యాక పెయిన్ ఉంటుంది అనమాట. వీళ్ళకి అలా సింఫైసిస్ దగ్గర పాయింట్, ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ ఇక్కడ నొప్పి వస్తుంది అంటే మనం అందుకనే అనాటమీ కూడా తెలిసి ఉండాలి. అందుకనే మనకి ఎక్కడ పెయిన్ వస్తుంది, ఎందుకు పెయిన్ వస్తుంది, ఇప్పుడు ఒక స్పాట్ దగ్గర పెయిన్ వస్తుంది అంటే వెంటనే మనం క్యాలిబైకో పల్స్టిల్లానో వెంటనే వేసేస్తాం. ఓకే, కాకపోతే మనకి ఎప్పుడైతే అనాటమీ ఇవన్నీ కొంచెం నాలెడ్జ్ ఉందో, ఇప్పుడు అక్కడ ఏముంటుంది అంకల్, అక్కడ ఏ ఆర్గన్ ఉంది, అక్కడ ఎందుకు పెయిన్ వస్తుంది, వీడి కీనోట్ సిమ్టమ్ ఏంటి, ఎలా కనిపిస్తున్నాడు చూడ్డానికి, వీడి న్యూట్రిషన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి క్యాల్కేరియా ఫాస్ వేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ టైం అయిపోయింది, కంటిన్యూషన్ రేపు చేసుకుందాం. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. వాస్తవ